వందనాలు. చిన్నగా ప్రార్థన చేసుకుంటూ ముందుకెళ్దాం. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడ, మీ పరిశుద్ధమైనటువంటి పాదములకు వందనాలు తండ్రి. మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఇచ్చినటువంటి సమయంను మేము సద్వినియోగం చేసుకుంటూ నీ కృప సహాయము, ఆత్మ నింపుదల, నడిపింపు మాకు దయచేయమని ఇప్పటి వరకు నాయన వాక్యం పంచుకోవడానికి ఈ నీ కుమార్తెకు ప్రభావ ఇచ్చినటువంటి భాగ్యం బట్టి కూడా వందనాలు చెల్లిస్తుంటున్నాం. చేర్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. తండ్రి శ్రద్ధతో వింటూ ఉంటుండగా ప్రభావ సత్యమును గ్రహించి అంగీకరించగల కృప సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో నన్ను నేను మమ్మల్ని నీకు అప్పగించుకుంటున్నాము. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రైట్, ఈరోజు ఇచ్చినటువంటి అంశమును మనం మాట్లాడుకుందాం. గడిచినటువంటి సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడినాడు, తన కనికరమును కృపను చూపించినాడు. అంతేకాకుండా ఈ దినమున సజీవ లెక్కల్లో ఉంచి ఉన్నాడు. అంత బాగుంది. కానీ నేనేమంటాను అనేసి అంటే గడిచిన సంవత్సరం అంతా చెప్పాలా? ఏమంటా చెప్పాలా? గడిచిన సంవత్సరములంతా. హల్లెలూయా కదా. గడిచిన కాలమంతా కూడా దేవుడు తన కృపాక్షేమములను తోడుగా ఉంచినాడు. ఈరోజు ఎందుకు బ్రతికి ఉండొచ్చు ఒకసారి ఆలోచన చేద్దాం. నేను ఎందుకు బ్రతికున్నా? ఎంతో మంది చనిపోతా ఉన్నారు, ఎంతోమంది చనిపోయి ఉన్నారు. ఇంత వయసు వచ్చినప్పటికీ, ఇన్ని ఏళ్ళు అయినప్పటికీ నేను ఎందుకు బతికి ఉండొచ్చు? ఎందుకు బతికి ఉండొచ్చు నీవు నేను ఈ దినమున అనేసి అంటే దేవునికి నీతో పనుంది. హల్లెలూయా. దేవునికి నీతో పనుంది. నీ ప్రవర్తన, నీ విధానము, నీ స్వభావమును జాగ్రత్తగా చూసుకుంటూ దేవుని సన్నిధానంలోనికి వెళ్ళాలా. దేవుని ప్రకటించే విషయంలో ఉండాలా, ప్రచురించే విషయంలో ఉండాలా, దేవుని పని చేయు వారమై ఉండాలా. హల్లెలూయా. చెయ్యు, నీ పని చెయ్యు, నీ కొరకైనా పని ఓకే, కానీ నీ పని చేయడానికే రాలే. హల్లెలూయా. నీ పని చేస్తూ నీ కలిగినటువంటి దానితో దేవుణ్ణి ప్రకటించడానికి ఉన్నాం. కాబట్టి ఎంతమందిని దేవుని ప్రకటిస్తున్నాం? కనుకనే అందరము దేవుణ్ణి ప్రకటించడానికి వచ్చినాము. కాబట్టే నేను అందరినీ ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా. అందరినీ శిష్యులుగా, అందరినీ సేవకులుగా. హల్లెలూయా. అందరినీ సేవకులుగా చేయాలా, అందరూ యాజకులు కావాలా, అందరూ వాక్యం చెప్పరావాలా, అందరూ పరిశుద్ధ జనాంగముగా చేసిండు కదా దేవుడు. వాక్యం చెప్పే వారిని మాత్రమే పరిశుద్ధ జనాంగం అన్నాడా? సంఘమనంతా అన్నాడా లేదా? సంఘమంతా పరిశుద్ధ జనాంగం. మరి పరిశుద్ధ జనాంగం ఏం చేయాలా? పరిశుద్ధ వాక్యమును చేతబట్టుకొని పని చెయ్యాలా. చాలా జాగ్రత్త. ఈరోజు ఇక్కడ వినేసి ఈ దాటగానే మర్చిపోయి మీ పనిలో మీరు ఉండకండి. మీరు వచ్చింది వాక్యమును ప్రకటించడానికి, మీరు వచ్చింది దేవునికి బలులు అర్పించడానికి. ఏం బలులో చెప్తాను తర్వాత. ఇట్టి విధంగా బ్రతకవలసినటువంటి వారిలో చూసుకున్నట్టయితే కొంతమందిని మనం తీసుకుంటే, కొంతమంది సన్మార్గముల్లో నడిచేవారు ఉంటారు. చెప్పాలా? చాలా మంది దుర్మార్గంలో నడిచేటటువంటి వారు ఉంటారు. అందులో ఒకరిని కనుక తీసుకొని నాశనం అవుతున్నాడు అనుకో. ఒక వ్యక్తి నాశనం అవుతున్నాడు, దరిద్రమైనటువంటి పరిస్థితి దాపరించింది, లేని స్థితి, నీచమైన స్థితి, దుర్మార్గపు స్థితి. చూస్తే జాలనిపిస్తూ ఉంటది, చూస్తుంటే పాపం అనిపిస్తూ ఉంటది. అప్పుడు ఏమంటాం అతన్ని అనేసి అంటే, ఎందుకోరా పాపం వాడు అట్లా అయిపోయిండు అనుకుంటాం. అండి కుదరం చూస్తే, అరే వాడు ఎందుకు అట్లా పాపం, అసలు ఎంత మంచిగా ఉండి అసలు ఎట్లా అయిపోయిండు అంటే నీ తోటి వారు ఏమంటారు? ఏం చేస్తామండి, దేవుడు అట్లా వానికి గట్టిగా బాలా, దేవుడు అట్లా రాసిందానికి. ఏం రాసిండు? రాత. ఎడ రాసిండు చూసిన అందరికి తెలుసు. తలకాయ పైన అంట, నుదురు పైన రాత. ఏం చేస్తామనికి అట్లా అంటే పర్లేదు. ఏం చేస్తామనికి అట్లా రాసి నన్ను రాత అట్లా ఉంది, ఏం చేస్తామని కర్మ. హల్లెలూయా. నీచమైన పరిస్థితి, నికృష్టమైన పరిస్థితి, దరిద్రమైనటువంటి పరిస్థితి, అందులో దయనీయమైన పరిస్థితి కూడా ఉంటుంది వారి జీవితంలో.
ప్రాముఖ్యంగా ఏం కనిపిస్తుంది అనేసి అంటే దుర్మార్గపు జీవితం, నీచమైనటువంటి జీవితం, చెడు జీవితం. వాడు నాశనం అవడమే కాక కుటుంబము నాశనం అవుతా ఉంటది, తిండికి దిక్కులేని స్థితి. అప్పుడు వాడిని చూసి అనుకుంటా ఉంటాము, ఎట్లా అయిపోయిండ్రా అసలు, ఏంది అసలు ఫ్యామిలీ అమ్మవాడికి అట్లా అయిపోయా. ఒకవేళ ఏమైనా అయిపోయి చచ్చిపోయింది అనుకో, ఆ సావుకాడ కూర్చొని కూడా మాట్లాడతాం. ఏం మాట్లాడతాం? అమ్మాట చచ్చిపోయారా అంటే ఇంకొకరు ఏమంటారు మళ్ళీ చెప్పాలా. అంతే, ఏం చేస్తాం, దేవుడు అట్లా రాసిండు. కరెక్ట్గా చెప్పేది, దేవుడు అట్లా రాసిండు వానికి. హల్లెలూయా, దేవుడు అట్లా రాసిండు. ఏం చేస్తాం అంటే ఒక మనుష్యుడు ఏమైనా నీచమైనటువంటి కార్యములు చేసినా, ఏదైనా నేరము చేసినా, వాని బ్రతుకు నాశనమైనప్పటికీ నాశనమైతుంటే ఏమంటాడు అనేసి అంటే, నేరం నాది కాదు, ఆకలిది. ఆహా, నేరం నాది కాదు, దేవుడిది. అంటే మాట్లాడుతుంది కొత్తగా వింటున్నారా? ప్రజల్లో మనుషుల్లో ఉన్నమాట నేనా? రైట్. వాడు అంటాడు ఏంటంటే, నేరం నాది కాదండి, దేవుడిది. అంటే ఒకడు సన్మార్గుడైనా దుర్మార్గుడైనా చేసింది ఎవరు? అంతే. ఏమండి, అంటే నరుడు ఒక తప్పు చేయడమే గాని, పాపం చేయడమే గాని, నేరం చేయడమే గాని వాడి జీవితంలో, వాడి బతుకులో దాపరించింది అనేసి అంటే వాడు ఏమంటాడంటే, తప్పు నాది కాదు. అందుకే ఏమంటారు తెలుసా? ఎందుకు బ్రదర్ మరి దేవుడు నన్ను ఇట్లా చేసిండు? ఎందుకు బ్రదర్ మరి దేవుడు నాకు ఇట్లా చేసిండు? ఇంకెక్కువ మాట్లాడితే, ఎందుకు పుట్టించిండు బ్రదర్ మరి అసంటప్పుడు? అబ్బా, దేవుడు నాకు పుట్టిపోతే అయిపోతుండే కదా బ్రదర్, దేవుడు నాకే ఎందుకు ఇట్లా చేసిండు? మా అయ్యనే, ఏమండి, నాకెందుకు ఇట్లా చెయ్యాలా దేవుడు? అందుకే నేను ఇప్పటి నుంచి గుడికి పోను, ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకోను. కానీ పండుగకు మాత్రం కనిపిస్తాడు కొత్త బట్టలు వేసుకొని, క్రిస్మస్కు, న్యూ ఇయర్కు. మరి కొత్తవి కదా, తినుడు తాగడాలు ఉంటాయి కదా వచ్చి బాగా. హల్లెలూయా అన్నోడు అన్నట్టుగా ఉండాలి కదా. మరి ఇట్లాగా ఎందుకు అనేసి అంటే, ప్రజల మనిషి మనసులో ఉన్నటువంటి భావం ఏంటంటే, దేవుడు అట్లా రాసిండు కాబట్టి. ఇప్పుడమ్మా ఒక మార్గం ఉందండి, ఆ మార్గంను ఎన్నుకోవడము మనిషి చేతుల్లో ఉందా? ఈ మార్గంలో నేను ఈ మార్గంలో వెళ్తాననేటటువంటిది మనిషి చేతుల్లో ఉందా? ఇర్మియాకి వెళ్దాం ఒకసారి. ఇర్మియాకి వెళ్దాం. ఇర్మియా 10వ అధ్యాయం. ఇర్మియా 10వ అధ్యాయం. చాలాసార్లు నేత చాలా మార్లు విని ఇట్లాంటి మాటలు. సావు దగ్గరకు పోతే అట్లనే విన్నా. అరే ఎట్లా చచ్చిపోండి, ఏం చేస్తాం ఇక, దేవుడు అట్లా రాసిండు, దానికి అట్లా రాసిండు. ఈయన కనబట్టట్టే ఆ రాత. వెళ్ళి పెట్ట దగ్గర పోయి చూసి వచ్చినట్టే చెప్తుంటాడు, దేవుడు అట్లా రాసిండు దానికి. నేను ½ అన్ అవర్ దాకా ఉన్నాను, నో ప్రాబ్లం, ½ అన్ అవర్ దాకా ఉన్నారు అంటా ఉంటారు. నువ్వు కాదను, దేవుడు ఎందుకు రాశాడు అంటే కాదను, ఏమడు నేను నిలబడు. ఎట్లా రాసి దేవుడు రాకపోతే ఇంకోటి రాస్తారు. హల్లెలూయా. 23వ వచనం చూద్దాం ఒకసారి. యెహోవా అంటున్నాడు, ఎవరైనా సరే తమ మార్గమును ఏర్పరచుకొని, తెలుగు అర్థమవుతుంది కదా, ఓకే కదా. తమ మార్గమును ఏర్పరచుకొనుట నరుల వశములో లేదు. చాలా అక్కడ దాకనైతే ప్రస్తుతం చూసిండ్రా, ఉందా? ఎవరైనా కానీ తమ మార్గములను ఏర్పరచుకోనుట నరుల వశములో లేదు. ఏమండి, ఈ వాక్యాన్ని చూస్తే అక్షరానుసారంగా తీసుకుంటే గనక అది చాలా దోషభరితంగా కనిపిస్తుంది అండి. అంటే బైబిల్ జాగ్రత్త, మీరు ప్రతి మాట జ్ఞాపకం పెట్టుకో, ప్రతి మాట గుర్తుంచుకోవాలా. ఇక్కడ చెప్పేటటువంటి ప్రసంగం బైబిల్ వాక్యముని ఉన్నట్టుగా అక్షరానుసారంగా తీసుకుంటే చాలా మటుకు దోషభరితంగా కనిపిస్తాయి. కానీ నువ్వు ఎప్పుడే కానీ వాక్యమును ఆత్మానుసారముగా
జ్ఞానముతో గనక నువ్వు చదివితే, తెలుసుకుంటే, చూస్తే అది దోషభరితంగా నీకు కనబడదు. ఇప్పుడు ఏముంది ఇక్కడ? నరుడు తన మార్గం ఏర్పరచుకోవడం నరుని వశంలో లేదు. ఇక వాడేం చేస్తాడు? అంటే ఒక మంచివాడైనా కానీ చెడ్డవాడైనా కానీ దానికి కారణము మనిషి కాదు, దేవుడే. ఎందుకంటే రాత రాసేది దేవుడు గనుక. కాబట్టి తప్పు నరునిది కాదు. ఈ విషయాన్ని బట్టి కవుల పాటలు కూడా రాసేసిండ్రు. లెస్స కరెక్ట్. ఎంతో మంది మనసులో, చివరకు నా మనసులో కూడా అదే. వాడి కర్మ, వాడు అట్లా అయిపోయిందంటే ఏం చేస్తాం? వాడి కర్మ, వానికి అట్లా రాసి, ఆమెకి అట్లా రాసింది, ఏం చేస్తాం? ఆ పరిస్థితి అట్లా అయిపోయిందంటే ఆమె కర్మ, ఆమెకి అట్లా రాసింది. దీన్ని బట్టి కవులు పాటలు కూడా రాసేసారు. ఏం పాటలు రాసేసారు తెలుసా? ఎక్కడో దూరాన కూర్చుంటావు, చూసినా, ఇక్కడి మా తలరాతలు రాస్తుంటావు. ఏమండి, ఏమన్నాడు తెలుసా దేవుణ్ణి ఆయన? రాస్తూ గారడో నువ్వు చిత్రమైన గారడీలు చేస్తుంటావు, చేసుకుంటా తమాషాలు చూస్తుంటావు. అంటే మనిషి మనస్సు దేవుడి పైన ఏ విధంగా ఉండిపోయింది అనేసి అంటే, ఆయన ఒక గారడి చేసేటోడు మనుషులను చేసి ఇష్టం వచ్చినట్టు ఇష్టమైనోడికి ఇష్టమైన రాతలు రాస్తూ, ఒక్కొక్కరిని ఒక్కళ్ళలాగా పుట్టిస్తూ, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి జీవితం ప్రసాదిస్తూ తమాష చూస్తుంటాడంట. ఇది విన్న ఇంకొక అన్నాడంట, అబ్బాయి ఏం రాస్తున్నారండి, సూపర్, నేనేం తక్కువనా, నాకెప్పుడన్నా మోక దొరక నేను రాస్తా అని చెప్పి ఈయన ఒకటి రాసిండు. త్వరబడితీవో పోతేవో అనుకుంటివో చేసినావు ఇట్లా నా పెళ్లి, కానీ అభిప్రాయం మాత్రం మర్చిపోయినా నా నుదుటి పైన. తప్పు నీదయ్యా, పోల్దేయ్యా తప్పు. చూసినావా ఎక్కడి నుంచి వచ్చినాయి తెలుసా ఈ మాటలు? రాత రాసేది మనిషికి దేవుడు గనుక మనిషి జీవితంలో ఏదైనా జరిగితే మనిషి కారణం కాదు, దేవుడే అని మనిషి దేవుణ్ణి నేరస్తునిగా పెట్టేసిండు. ఏమండి, మనిషి దేవుణ్ణి నేరస్తునిగా పెట్టేసిండు. ఈ మనిషి ఏదో పవిత్రుడైనట్టు దేవుణ్ణి నేరస్తునిగా పెట్టేసింది. మీకు ఒక వ్యక్తి అందరికీ తెలుసు, ఇస్కరియోతు యూద. దేవుడితో తిన్నాడు, దేవుడితో తిరిగినాడు, దేవుని ప్రేమను చూసినాడు, దేవుని త్యాగాన్ని ఎరిగినటువంటి వాడు, ఆయనతో తిరిగి ఆయనతో ఉండి అద్భుత కార్యములు చూసినవాడు, ఆశ్చర్య కార్యములు చూసినవాడు, ఆయనతో సహవాసము చేసినటువంటి వాడు, ఆయనకు దగ్గరగా బ్రతికినటువంటి యూద ఒకానొక సమయము రాగానే ఏం చేసిందంట? దేవుణ్ణి 30 వెండి నాణాలకు దేవుణ్ణి అప్పగించేసిండు. ఏమండి, ఇక్కడ ఒకటి ఆలోచించాలి. యూద లాంటి వాడే దేవునికి విరోధమైనటువంటి వాడైనప్పుడు మన పరిస్థితి ఏంటి? హల్లెలూయా. దేవుణ్ణి అప్పగించేసినాడు. ఏమంటే యూదా దేవుణ్ణి ఎందుకు అప్పగించినాడండి అంటే కూడా చెప్తారేంటంటే, అసలు దేవుడు యూదాను పెట్టిందే, పుట్టించిందే అట్లా అప్పగించడానికి. దేవుని మహిమార్థమే, దేవుని కార్యం జరగాలంటే ఎవడన్నా కూడా దేవుని అప్పగించాలి కదా. అందుకే దేవుడు యూదాను పెట్టిండు. మరి ఇప్పుడు యూదాది తప్పు చెప్పాలి కాదు, నేరం యూదాది కాదు, రాసింది రాత ఆయన. హల్లెలూయా. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం. ఎందుకు ఈ ప్రసంగం చెప్తున్నానంటే, ఎందుకు ఈ మాటలు చెప్పడానికి నేను ఈరోజు ఇష్టపడుతున్నానంటే, నా దేవుడు ఎలాంటి వాడో ప్రకటించడానికి.
నేరస్తులుగా చేస్తున్నటువంటి మనుషులకు సత్యాన్ని ప్రకటించడానికి. ఈ రోజున నీ వాక్యం ఎందుకు వింటున్నావు అనేసి అంటే, తెలియని వారికి నీ దేవుని గురించి ఇదిగో చెప్పు. హల్లెలూయా. యూదా పట్టించిందంటే కారణం దేవుడు. ఎందుకంటే యూదా రాత కూడా దేవుడు రాసింది కాబట్టి. ఒక దుర్మార్గంలో పోతున్నాడు అంటే కూడా కారణం వాని కర్మ, దేవుడు అట్లా రాసింది కాబట్టి. వాడు నాశనం అవడమే కాక వాడి కుటుంబాన్ని కూడా నాశనాన్ని, మన పిల్లలు నాశనం, అది కూడా దేవుడు రాసిందండి. కారణం దేవుడే. ఏం చేస్తాం, వాడు మంచోడే, కానీ రాత అట్లాంటిదండి. ఏమంటే ఇది చిన్న చిన్న వ్యక్తులు, ఏదో చదువుకున్న వాళ్ళు కాదు, మంచి ఎడ్యుకేటెడ్స్ నోట కూడా ఈ మాట వింటా నేను. మంచి ఎడ్యుకేటెడ్స్, మంచి చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు నోట్లో కూడా ఈ మాట వింటా. బహుశా నాకు తెలిసి మీ నోట్లో కూడా ఎప్పుడైనా వచ్చిండొచ్చు. హల్లెలూయా. 1వ అధ్యాయం అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 25వ వచనం చూద్దామండి. అమ్మమ్మ మళ్ళీ చదువు. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన. ఇప్పుడు యూదా తప్పిపోయినాడా, దేవుడు యూదాను తప్పింపజేసినాడా? తప్పిపోయిందా, తప్పింపజేసినాడా? హల్లెలూయా. గొప్ప ఆధిక్యత, గొప్ప అవకాశం, దేవుడితో సహవాసం, దేవుడితో ప్రయాణం, సత్యముని ఎరిగేటటువంటి కృప. అట్టివాడంట దేవుడితో ప్రయాణం చేస్తుంటే ఆ ప్రయాణంలో ఏమైండు యూదా అంటే తప్పిపోయి. యూదా తప్పిపోయినాడు. ఇక దేవుడు తప్పింపజేయలే. ఆయన అందరినీ కన్నటువంటి వాడు, తండ్రి స్థానంలో ఉన్నటువంటి వాడు దేవుడు. తండ్రి స్థానంలో ఉన్నటువంటి వాడు ఒకడు సన్మార్గంలో ఉండాలని నా కుమారుడు, ఒకడు దుర్మార్గంలో ఉండాలని అనుకుంటాడా? మనుషులైనా ఆ విధంగా అనుకుంటారేమో, కానీ నా దేవుడు అనుకో. ఏమర్థమైందమ్మా? ఒక తండ్రి స్థానంలో ఉన్నవాడు మనుషుడు కాదు, ఆయన దేవుడు అయినటువంటి వాడు, తండ్రి స్థానంలో ఉన్నటువంటి వాడు. నా కుమారులు కొంతమంది సన్మార్గంలో నడవాలా, నా కుమారులు కొంతమంది దుర్మార్గంలో నడవాలా. ఏమండి అనియా, యూదా నువ్వు వెళ్ళరా భూమి మీదికి, అక్కడ నా కుమారుడు వస్తాడు, కుమారుతో సహవాసం చేస్తూ 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 ఏం చేయంటే ఒక దినం నా 30 వెండి నాణాలు వస్తే నీ ముందరికి పట్టించుదువు అంటాడా. రాసి పంపినాడు. నాయన నువ్వు పలానా మెదకులో ఉంటావు నాయన, అక్కడ కొడుతావు, తిరుగు ఆఖరికి 2026లో నీకు ఒక మంచి దుర్మార్గులతో సహవాసం వస్తుంది. అన్ని అట్లాంటి దుర్మార్గపు అన్ని నీ ముందరికి వస్తాయి, లోకాశాలన్నీ, కోరికలన్నీ అందులో పడి నాశనము కానాయన రాస్తాడండి. త్రాగు నాయన, తిరుగు నాయన రాస్తాడా అండి? మరి ఎందుకండి ఇట్లా జరుగుతుంది మనుషుల జీవితంలో? మనుషులు తప్పిపోతున్నారు. మనుషులు తప్పిపోతున్నారు, దేవుడు తప్పింపజెయ్యట్లే. మరి దేవుడు ఎట్లా పుట్టించినాడండి? ప్రసంగి 7వ అధ్యాయం. నా దేవుడు ఎట్లా అంటాడో చూడండి. ఇప్పుడు ఆయన ఎట్లా పుట్టించిండో చూడండి. ప్రసంగి 7వ అధ్యాయం 29వ వచనం. ప్రసంగి 7:29. ఇక మీద ఈ మాట ఎవరి నోట రావద్దంతే. ఆవడట్లైన పాపము, వాడేమో పాపము, దేవుడేమో దోషి. దేవుడు అట్లా రాసిండు రాత. ప్రసంగి 7:29వ వచనం. చదవమ్మా. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని. ఏందంటే ఏమో కనుగొన్నాడంట సొలొమోను గారు. చూడండి ఏందంటే, దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను. చదవమా ఒకసారి చప్పట్లు కూడా. దేవుడు నామానికి స్తోత్రం. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించిండు.
యథార్థత లేని వారుగా పుట్టించలే. నరులందరినీ నా దేవుడు యథార్థ తండ్రి, ఆయన పక్షపాతి కాదాయన. హల్లెలూయా. అందరినీ ఒకేలాగా చూసేటటువంటి, ఒకేలాగా ప్రేమించేటటువంటి దేవుడు. నీ తల్లైనా కాదు, నీ తల్లైనా కాదు, నీ తల్లైనా కరుణింపక ఉంటది అక్కడ. కరుణింపక మరచునేమో కానీ అది దేవుడు. హల్లెలూయా. నీ తల్లికైనా నీ పైన కనికరం పోతుందేమో బిడ్డ, నాకు పోదు. నేను నిన్ను మరవా. ఒక దగ్గర ఒక తల్లి చెప్తుంది, పిల్లలకు చెప్తుండగా తప్పకుండా వాక్యం వచ్చేసింది. అమ్మో, పిల్లలు ఇప్పుడు పరిశాన్ అవుతారు, తల్లి మరుస్తుందేమో అనుకోని. అని ఏం చెప్తుందంటే, తల్లి మరచడం అంటే ఏంటంటే, పండుకున్నప్పుడు నిద్రలు ఉంటుంది కదా బిడ్డ, ఆ మరవడం. అప్పుడు మాకు తెలియదు కదా, లే కరుణింపక చెప్పు, కరుణింపక ముచ్చట చెప్పేది. కరుణింపక ఆ తల్లకు అట్లా ఉండదండి. ఉండకపోతే ముండ పొదల్లో పసిపాపలు, పసికందులు ఎట్లా పడుతున్నారండి, మోర్లలో ఎట్లా పడుతున్నారండి, గొంతు ఎట్లా నులిమేస్తున్నారండి, అక్రమ సంబంధాలు పెట్టుకొని ఎట్లా చంపేస్తున్నారండి, ఎట్లా గంటేస్తున్నారండి. తల్లైనా కరుణింపక. నా దేవుడు కరుణించినవాడు. నా దేవుడికి నా పైన, నీ పైన కనికరం ఉంది, అది ఎన్నడూ పోదు. ఆయన కనికరము తరతరములు. హల్లెలూయా. నా దేవుడు యథార్థవంతులుగా పుట్టించిండు. తెలుసా అండి, నా దేవుడు యథార్థవంతులుగా పుట్టించిండు. ఈరోజు మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే, దేవుడు ఇచ్చిన యథార్థతను విడిచి దుర్మార్గతను అనుసరించేటటువంటి వారిని బట్టి మాట్లాడుతా ఉన్నాడు. దేవుడు ఇచ్చినటువంటి యథార్థతను తీసేసిండు. ఏమండి, మనిషి దుర్మార్గాన్ని ఎన్నుకొని వాడు నాశనమై పాపము చేస్తూ అతిక్రమమైనటువంటి క్రియలు చేస్తూ దేవుణ్ణి అంటాడేందండి. దేవుడు రాసింది, దేవుడు ఎందుకు ఇట్లా చేసిండు, మరి నాకు దేవుడు ఎందుకు నన్ను ఇట్లా పుట్టించిండు? ఎట్లా పుట్టించాడు? యథార్థవంతుడుగా పుట్టించిండు. ఏది నీ యథార్థత? దేవుడు ఎందుకు ఇట్లా పుట్టించాడు అనండి. నా దేవుడిని యథార్థతగా ముట్టించిండు. ఎక్కడ నీ యథార్థత చూపి అని చెప్పు. వార్నింగ్, గద్దించు. క్రైస్తవుడు ఎట్లుండాలంట? ఖండించి, గద్దించి, బుద్ధి చెప్పేటోళ్ళు ఉండాలంట. వారిని గురించి మాట్లాడుతున్నాడు. నా దేవుడు రాసిండు, రాయలే అనలే, ఆయన రాత రాసిండు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం కూడా చూడండి ఒకసారి. నా దేవుడు రాసిన రాత, రాయాలనలే, ఈ రాత కాదు, ఇట్లా కాదు అని రాసింది. ఆయన రాసినటువంటి రాత ఉంది. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు యేసు ప్రభువుల వారు ఇలాగ చెప్పుచున్నారు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరం అమర్చితివి, పూర్ణ హోమములను, పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము రాసిండు నీ గురించి రాత. ఎక్కడ తెలుసా? గ్రంథపు చుట్టలో. ఏం గ్రంథం తెలుసా? జీవ గ్రంథపు చుట్టలో రాసిండు రాత. ఏం రాసిండండి? చదవనండి. నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. ఏం రాసింది తెలుసా బిడ్డ నీ గురించి? దేవుడు నీ గురించి నా రాత ఏందో తెలుసా? దేవుని గూర్చి ప్రకటించడానికి, దేవుని చిత్తము నెరవేర్చడానికి. అది నీకు రాసిన రాత. ఏది? పాట పాడాలంటే భయం, వాక్యం చదవాలంటే భయం, వాక్యం చెప్పాలంటే భయం, మోకాలు ఉండాలంటే భయం, గట్టిగా ప్రార్థన చేయాలంటే భయం. యేసుప్రభుల వారు అన్నారు, నేను నా తండ్రి ఇష్టం నెరవేర్చుటకే వచ్చి తిని, నేను నా తండ్రి చిత్త ప్రకారం చేయుటకే వచ్చి తిని. హల్లెలూయా.
అది రాసినటువంటి రాత. అది తీసుకో. హల్లెలూయా. ఏమంటాడు తెలుసా? అదే యోహాను సువార్త 4వ అధ్యాయంలో, నేను నా తండ్రి చిత్తము నెరవేర్చుటే నాకు ఆహారం. మనకేంటి ఆహారం? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ. అది కూడా ఎక్కడి నుంచి కావాలా? కొత్తగా ఇది ఇక్కడ ప్యారడైజ్. అబ్బా ప్యారడైజ్ తర్వాత ఇక్కడ ఈ ప్యారడైజ్ లో ఫస్ట్ ఒక్క పార్సల్ బాగుందట. ఏమండి? నాటుకోడి చికెన్. అబ్బా ఎన్నో మన పోయిన పెద్ద మెన్యూ వైభవం. అది కావాలి మాకు ఆహారం. అది తొందరగా ముగించండి బ్రదర్, పోవాలా? ఎందుకు? తిని. కానీ యేసు ప్రభువు వారు నా తండ్రి చిత్తం నెరవేర్చుటే నాకు ఆహారం. తినకండి, ప్రాబ్లం లేదు. ఒకరోజు కొన్ని స్నాక్స్ తెప్పించిన తినండి, తర్వాత ఊరికే పోయి పడుకోండి. మంచి ఆరోగ్యానికి కూడా మంచిదే. హల్లెలూయా. నెలకొక్కసారి సతాయించొద్దు చెప్తున్నా. మళ్ళొచ్చే నెల ఈ టేబుల్ ఆడబెడతా, వాచ్లు ఫోన్లు ఆడబెట్టి వెళ్ళిపోవాలి. టైం తెలియదు కదా, చూడకపోతే ఇక మనకి పెద్ద అది ఉండదు కదా. ఇది ఉంటేనే ప్రాబ్లం. మొన్న కూడా ఒక దగ్గర చర్చలో చెప్పేటప్పుడు, అరే వాచ్ ఎందుకు, ఆ వాచ్ మీద పరద వేయాలి బ్రదర్ ప్రసంగం టైం అని చెప్పిన. స్క్రీన్ వేయాలి దానికి, మంచి కలర్ స్క్రీన్. నీ గురించి రాసినటువంటి రాత ఏంటో తెలుసా? దేవుని చిత్తము నెరవేర్చుటకు నిన్ను పంపినాడు. ఏం చేస్తున్నావు? దేవుడు యథార్థమైనటువంటి యథార్థవంతునిగా పుట్టించిండు నిన్ను. ఏది మరి నీ యథార్థత? రాసినాడైన రాత. ఆకలి కొనిన వానికి అన్నం పెట్టు, వస్త్రహీనుడు కనబడితే వస్త్రం లియ్యు. రాసినాడు రాత. నేను పరిశుద్ధుడను చెప్పలా, మీరును పరిశుద్ధులు రాసిండు రాత. ఉండు చూద్దాం, ఉండు, అది ఉండి నాతో మాట్లాడు. ఎందుకంటే దేవుడు ఇట్లా చేసినాను. అట్లా చెయ్యు, నీ చుట్టూ ఎట్టి విధమైనటువంటి పరిస్థితి ఉన్నది నీకు లేనట్టుగా ఉంటుంది. అది దేవుడి మహిమతో నింపబడతావు అని చిత్తం నెరవేరిస్తే. నొప్పి ఉంటుంది నీకు, కానీ నొప్పి ఉండనట్టుగా అనిపిస్తుంటుంది. హల్లెలూయా. చుట్టూ అవమానం, నిందలు అన్నీ ఉంటాయి, కానీ నాకు ఎంతగా ఉండనట్టు అనిపిస్తుంటుంది. మనసు అంతా సంతోషంగా ఉంటుంటుంది. అంటుంటారు నేను, కానీ హ్యాపీగా ఉంటుంది. హల్లెలూయా. ఎప్పుడు వాక్యం నీలో ఉన్నప్పుడు, దేవుని చిత్తం నెరవేర్చేటటువంటి సమయమందు నెరవేర్చండి దేవుని చిత్తం. చూద్దాం. రాసిండు రాత. ఏం రాసిందో? ఇదిగో దేవుని రాత. ఇందులో ఎక్కడైనా, కుమారుడా నీవు వెళ్ళి అనవసరమైన స్థలములో కూర్చొని అనవసరమైనవన్నీ త్రాగుచు, తినుచు, తిరుగుచు, చూస్తూ ఉంటాను. ఇక్కడ ఇందులో ఉంటే చెప్పండి అన్న. హల్లెలూయా. దేవుడు ఆయుష్కాలం చూడము సార్. యోబు 34:10. 34:10 యోబు. విజ్ఞానము గల ఓ మనుషులారా, నా మాట ఆలకించండి, మాట వినండి. ఈరోజు దేవుడు అన్యాయము చేయుట అసంభవం. అంతేనా? అసంభవమేనా? దేవుడు ఒకరినొకలాగా ఇంకొకరినొకలాగా, వీనిట్లా వాడినట్లా, వాడట్లా నాశనము, వాడట్లా పడిపోవడం, మాట తూలడం, ఇంకేమో లే. నా దేవుడు అన్యాయము చేయుట అసంభవం. ఈరోజు ఏదైనా అన్యాయమైనటువంటి స్థితి నీకుంటే, నా దేవుడు నీ పక్షం నుండి న్యాయం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నీకు న్యాయం జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. మళ్ళీ నీవు ఏ అన్యాయ స్థితి నీ చుట్టూ ఒకవేళ ఉన్నట్టయితే, నీ జీవితంలో న్యాయం జరగబోతుంది. నా దేవుడు న్యాయం చేస్తాడు. నీ పక్షం నుండి న్యాయం చేస్తాడు. వ్యాజ్యం ఆడుతుంది, యుద్ధం చేస్తాడు ఆయన. హల్లెలూయా. అది దేవుడు. నేరం నాది కాదు, దేవుడిది.
ఇదేం మనకి ఇప్పుడు ఈ జనరేషన్లో ఏం లేదు, అప్పటి నుంచి ఫస్ట్ నుంచి వస్తుంది ఇది. ఆదామా ప్రభు పండు ఎందుకు తిన్నావు? నేనేం తిన్నా ప్రభు నన్నంటూ? నువ్వు ఇచ్చిన ఈ స్త్రీయే అవ్వ అంటే ఇప్పుడు ఆదాం అర్థం ఏంది? ఓలీమన్నారు నిన్ను అంటే ఇప్పుడు ఆదాం అర్థం ఏంది? తప్పు నేను చేయలే, నీ వల్ల జరిగింది. సేమ్ ఇప్పుడు అదైనా జరిగేది కూడా. అరే ఏంద్రా వాడు అట్లా అయిపోయినంటే వాళ్ళు ఎందుకు అంటారా? ఆయన కర్మ అట్లుంది, దేవుడు ఎట్లా రాసిండు, ఆడు చేయలే ఆయన కూడా పోయాడు కావాల్సి. ఏమరా నువ్వు చేసినావు అంటే నేను ఎందుకు చేసిన? దేవుడు ఎందుకు చేసి ఎందుకు నన్ను ఎందుకు ఇట్లా పుట్టించు అయిపోయినా? నేను తినలే ప్రభా, నువ్వు ఇచ్చిన ఆ స్త్రీయే అవ్వనే. సూర్యునికి స్మార్ట్గానే ఉంటుంది కానీ ఇవో ఇంత కార్యం తీసుకొస్తుంది. బాగుంటుంది చూస్తే, సూర్యునికి ముచ్చటగా ఉంటుంది. మంచిగానే ఇచ్చినావు కానీ నాది కాదు తప్పు అన్నాడట. అవ్వ దగ్గర పోయి అవ్వ ఏం సయాదేమో ఇచ్చినావంటే ఏం ఎందుకు తిన్నావు అన్నాడు. నేనా సర్పం చూసినావు ఒప్పుకుంటుండా? సేమ్ అదే. కయ్యన్ దగ్గరకు పోయినాడు. కయ్యేను అయ్యను ప్రభు నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ? నేనేం పాల్గొన్నా, నేనేం చిట్టగా అన్నా, నువ్వు కావాలవా అన్నా, నాకు తెలియదు, చంపింది వీడే మళ్ళీ. ఏం రా ఏంది పరిస్థితి, ఎందుకు ఇట్లా ఏంది ఏం చేస్తామే? నాకు రాత అట్లా రాసింది. వా సేమ్ బ్యాచ్. నా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించాడు. మరి ఏం జరిగిందన్న అసలు? కంటిన్యూ చేయండి. ప్రసంగి కంటిన్యూ చేద్దాం. 7వ అధ్యాయం 29వ వచనం. ఇప్పుడు ఈరోజు కూడా నేరం నాది కాదు, సమయం అవుతుందంటే చెప్పాలా, నేరం మీదే. ఇదైతే వాస్తవం. 5:30 కంటే 7:30కి వచ్చారు మీరు, 7:30కి వచ్చారు, 6:30 2 గంటలు వేస్ట్ చేస్తే ఇప్పుడు నేరం నాదా మీదా? గట్టి చెప్పండి, ఎవరిది నేరం? నాయం ఒప్పుకోరు, మళ్ళీ ఆదాం లేక అవ్వలేక కయ్యిన్ లేక అనలేరు. ఓకో బ్రదర్, మీరే ఆ టైం మొదలు పెట్టమన్నారు, నేను అనలేరు నయం ఇంకా. చూద్దాం, చదవమా 7:29. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను, కానీ అంటే ఏదో పెద్ద విషయం ఉంది అక్కడ. కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఎగస్ట్రాలు చేసి అని అర్థం. మన భాషలో ఎగస్ట్రాలు చేసి తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ఎక్స్ట్రాలు చేసి యథార్థతలు వదిలిపెట్టిండ్రు అన్నమాట. మంచిగా అర్థం కాదని చెప్తున్నా. హల్లెలూయా. ఏమండి, మొదటిగా దేవుని భావం నీకు తెలవాలా, ఉద్దేశం నీకు తెలవాలా అనేసి అంటే మనం వాక్యాలను ఇట్లా పరిశీలిస్తూ వెళ్ళాలా. అప్పుడు దేవుని యొక్క భావం, దేవుని యొక్క ఉద్దేశమును ఎరిగేటటువంటి వారంగా ఉంటాం. వారు వివిధ తంత్రములను కల్పించుకున్నారు. ఒకడు సన్మార్గంలో నడవాలన్నా, ఒకడు సన్మార్గంలో నడవాలని అన్నా, ఒకడు దుర్మార్గంలో నడవాలనుకున్న దేవుడి కాదు, మనుషుడు తంత్రములు కల్పించుకుంటున్నాడు. ఏమండి, అంతేకాదు ఇంకా దేవుడు సిద్ధపరిచినటువంటి మార్గాలని చెరిపేసి తక్కువలేం కాదు మనుషులు. వీళ్ళ మార్గాల నీళ్ళు కాదు, దేవుని మార్గాన్ని చెరిపోయిన వాళ్ళు నీళ్ళు. చూస్తారా? ఆదికాండం ఒకసారి 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం. ఇట్లాగా దేవుని మార్గాన్ని నరులు చెరిపేస్తున్నప్పుడు నరులను గూర్చి దేవుడు ఆదికాండంలో ఒక మాట మాట్లాడుతా ఉన్నాడు. వీళ్ళు దేవుని మార్గాన్ని జరిపేయడం గాక మా మార్గాన్ని దేవుడి, మా బతుకుల్ని దేవుడు నాశనం చేస్తున్నా అంటున్నారు వీళ్ళు. దేవుడు ఎట్లా పుట్టించినామా అందరినీ చెప్పండి ఒకసారి. ఒక విషయం చెప్తున్నాడు, పుట్టుకతో ఎవ్వరూ పాపి కాదు. ఇక్కడ వరకనే మన ప్రశ్న వస్తే రావాలా, ఇక్కడ వరకనే ఒక ప్రశ్న వస్తే రావాలా. పుట్టుకతో ఎవరు పాపి కాదు. వచ్చిందేమన్నా ప్రశ్న? ఏందది?
తీయండి, కీర్తన తీయండి ఒకసారి, క్లారిటీ ఇచ్చిట్ వస్తా, ఒక క్లారిటీ ఇచ్చిట్ వస్తా. రైట్, 51వ అధ్యాయం కీర్తన 5వ వచనం. అది కదా, నేను పాపంలో పుట్టినోడను ప్రభువా, పాపములోనే నా తల్లి నన్ను. కాబట్టి ఏమర్థమైంది ఇప్పుడు ఇక్కడ చెప్పండి? పుట్టుకతో, గట్టిగా చెప్పండి, జర వినబడాలా, చూసే ప్రేక్షకులకు కూడా వినబడాలా, విశ్వాసులకి. పుట్టుకతో ఏంది? అందరం కూడా మంచిది, సంతోషం. కానీ ఆదికాండంలో దేవుడు ఏం ఆశీర్వదించిండాలని? మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించండి. ఏంట ఆశీర్వాదం ఏంటి? దేని గురించిన ఆశీర్వాదం అది? గర్భఫలం. అంటే ఇప్పుడు భార్య భర్త కలుసుకోవడము వ్యభిచారమా? ఆలోచిద్దాం. అంటే ఇప్పుడు భార్య భర్త కలుసుకోవడం పాపం అనేసే కదా ఇప్పుడు. మరి మీరు అంటున్న ఉద్దేశ ప్రకారంగా పాపం అనే కదా. ఏమండి గమనించండి, అక్కడ ఏం రాస్తుందంటే దేవుడు, చదవమ్మా 5వ వచనం. కాదమ్మా, కీర్తన. హలో, ఎక్స్క్యూజ్ మీ. నేను పాపము లోనా తోనా? అర్థమవుతుందా? పాపములో పుట్టినవాడను, పాపముతో పుట్టినవాడని కాదు. పాపముతో పుడితే పాప అవుతాడు, కానీ నా పాపములో, అది అట్లనే పెట్టండి. రోమా 5వ అధ్యాయం, యోహాను సువార్త 9వ అధ్యాయం 1-2 వచనంలో ఏముందమ్మా? గుడ్డివారు తోపక కూర్చున్నారు. ఒకవేళ మీరు అన్నదే ఓకే, కరెక్ట్. అంతే, పాపంలో పుట్టిన మనం పుట్టుకతో పాపి అంటే, అక్కడ శిష్యుడు అడిగారు, అయ్యా ఇప్పుడు వీళ్ళు పుట్టుక నుంచి గుడ్డోలై ఉన్నారు, ఎందుకు ప్రవ్వా? వీళ్ళదా పాపం, వీళ్ళ కన్నవారు చేసిండ్రా పాపం అని అడిగారు. అవునా? అప్పుడు దేవుడు ఏమన్నాడు అక్కడ? వీడైనను వీని కన్నవారైనను పాపం చెయ్యలే, కానీ దేవుని క్రియలు ప్రత్యక్షమగుటకు వీడి విధంగా పెట్టి ఉన్నాడు. పాపం చెయ్యలే. పాపం చేస్తే పాపముతో పుట్టినోడైతే పుట్టుకతోని పాపి అవుతాడు. ఇప్పుడు ఒకసారి రోమ 5వ అధ్యాయం 13వ వచనం చదవమ్మా. ఏలైనగా అమ్మమ్మ, ధర్మశాస్త్రం వచ్చింది కనుక అది లోకంలో ఏముండే? అందరు చెప్పాలా, లోకంలో ఏముండే? ఇప్పుడు దావీదు ఎక్కడ పుట్టినా అన్నాడు? లోకంలో ఏముండే? దావీదు ఏమన్నాడు అంటే ఎక్కడ పుట్టిందన్నమాట? పాపము ఉన్న లోకములో పుట్టిన పాపిని కాదు నేను. పాపముతో పుట్టితే పాపి. క్లారిటీ ఉందా? అర్థమైందా? నా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, పాపముతో పుట్టించలే. అట్లా యథార్థవంతులుగా పుట్టిస్తే వీడు వివిధ తంత్రములు కల్పించుకొని మార్గం తప్పిపోయిండు. దేవుడు నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 120వ కీర్తనలో ఏం రామా? గర్భఫలము అంటే ఇప్పుడు పాపానికి అంతా కర్త ఆయన అన్నట్టే కదా. ఒకళ్ళు ఇది నిజమైతే పాపంతో పుట్టిస్తున్నాడు అందరినీ. నేరం ఎవరిది ఇప్పుడు? హల్లెలూయా. క్లారిటీగా ఉందనుకుంటున్నా. ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి
బిడ్డ, ఎవరిని దేవుడు దుర్మార్గంతో పంపలే, దుర్మార్గుడు కాని రాయలే, అందరిని యథార్థవంతులుగా పుట్టించిండు. అంతేకాదు పుట్టుకతో ఎవరు పాపి కాదు. పుట్టుకతో ఒకవేళ పాపి అయితే దేవుడు పాపం చేసిన తప్పు చేసుకున్నట్టు. చలో 6వ అధ్యాయం 12వ వచనం, ఆదికాండం. దేవుడు లోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉన్నది, అది చెడిపోయి ఉంది, కానీ ఆయన చెడిపేసను లేదు. అది చెడిపోయి ఉండెను, సమస్త శరీరులు భూమి మీద మనుషులు ఏం చేసి తమ మార్గమును వాళ్ళు చెరిపేసుకున్నారు. ఇప్పుడు దేవుడు చెరిపేసిండా? ఎట్లా రాస్తావండి పాట, ఎక్కడో దూరాన కూర్చున్నావని? ఎట్లా రాస్తావండి పాట, పొరబడితీవో త్వరబడితీవో అని? ఏమండి, నా దేవుడు దేవుడు ఆయన పక్షపాతి కాదాయన. ప్రేమ, కనికరం, కృప, త్యాగశీలి, దేవునితో సమానముగా ఉండుట ఆయన ఇష్టపడలే, ఉండాలని ఎంచుకోలే. భూమి మీదకి వచ్చింది నా కోసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నరులు చెరిపేసుకున్నారు. అందుకే అంటాడు, మీరు కయ్యను మార్గమందు నడిచిరి. వాడు దుష్టుని సంబంధి. ఒకవేళ యూదా దేవుడే పట్టించాలని యూదా విషయంలో దేవుడే కనుక రాస్తే యూదాను ద్రోహి అని ఎందుకు రాయబడి ఉంటుంది? మరి అక్కడ దేవుడు చిత్తాన్ని నెరవేర్చినట్టే కదా దేవుడు రాసి, నువ్వు నన్ను పంపించ నాయన, నీవే నన్ను పట్టించాలా 30 వెండి నాణాలకు అని రాస్తే ద్రోహి అని ఎందుకుంటుంది? హల్లెలూయా. దేవుడు మంచిని చెడును ముందట పెట్టినాడు. ఆయన చెరిపేలే. జీవ మరణమును ఏం చేసి నీకు మంచి చెడుని ముందబెట్టినాడు. నువ్వెన్నుకోవాలా ఏ మార్గం కావాలనో. జీవ మార్గం కావాలన్నా, మరణ మార్గం కావాలన్నా, ఈ 2 మార్గాలు దేవుడిని ఎదుట పెట్టిండే తప్ప నువ్వు ఖచ్చితంగా ఇందులో నడవాలా, పోవాలా, నాశనం కావాలని లేదు. చూద్దాం ఒకసారి, ఆ మాట కూడా చూద్దాం. సామెతలు 14వ అధ్యాయం. బయట ఎవరో పిల్లలు అల్లరి చేస్తారు, కొద్దిగా చూసుకోండి బిడ్డ. సామెతలు 14వ అధ్యాయం 12వ వచనం. ఒకని ఎదుట, చూసినారా, ఒకని ఎదుట అయితే మంచిగా వినండి, ఇది బాగా అర్థం కాదు. ఒకని ఎదుట సరి అయిన మార్గము, ఒకని ఎదుట ఏ మార్గం ఉందంట బిడ్డ? సరి అయిన మార్గం ఉందంట. కొంచెం 9 అవుతుంది, కొంచెం తొందరగా ముగించి వంటలు. ఒకసారి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. అస్సలు ఎవరు రమ్మన్నారు? 7:30కి. నేను 7:30 ఖర్చుడు కాక హల్లెలూయానా? అమ్మా, దాహం అయితే చేయలేపండి, బాటిల్ తెచ్చిస్తారు, వాటర్ బాటిల్. వాటర్ ఫాస్టింగ్ అంటారు ఇలా. వాటర్ ఫాస్టింగ్ చేయండి. దాహం అయితే చేయలేపండి ఎవరైనా, పిల్లలు మీకు వాటర్ తీసుకొచ్చి ఇస్తారు. రైట్. ఒకని ఎదుట మంచిగా మళ్ళా ఫస్ట్ నుంచి. ఒకని ఎదుట ఎలాంటి మార్గం ఉందంటమ్మా? సరి అయినటువంటి మార్గం ఉందంట. ఇప్పుడు వినండి. అయితే తుదకు అది, అగో అట్టెట్లా, అది ఎట్లట్లా ఉన్నది? ఏ మార్గం అని ఉంది? సరి అయిన మార్గము గలదు, కానీ లాస్ట్కి అది ఏం చేస్తుంది అనేసి అంటే అట్లెట్లా కదా? కన్ఫ్యూజింగ్. సరి అయిన మార్గం గలదంటాడు, అది మరణానికి త్రోవ తీస్తుంది అంటాడు. మళ్ళా అదే చెప్తున్నా, దేవుడు మనిషి ఎదుట 2 మార్గాలు పెట్టిండు. 2 ఉన్నాయి. సరి అయిన మార్గమే ఉంది. 2 మార్గాలు ఏంటి చూడండి ఒకసారి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనం.
ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, ఇది సరి అయిన మార్గము. ఇంకోటి ఉన్నది, నాశనములకు పోవు మార్గము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది. అమ్మ, మనకు విశాలమైన దారిగా ఉన్నా, ఇరుకు దారిగా ఉన్నా? నేను దేవుడికి స్తోత్రం. బుధ విష లోపల విష అనే ఉంది, కానీ బయట ఇరుకని వచ్చింది. లోపల ప్రాబ్లం రావద్దు చూడు బ్రదర్, సమస్య వస్తే బాగుండదు. ఆమె అనగానే ఏమైపోలే బ్రదర్, కార్యము జరిగిపోవాలి చూడు బ్రదరు. నువ్వు ఇరుకు అని వద్దు బ్రదర్, నాకు ఈ బతుకు వద్దు బ్రదర్, నాకు విశాలంగా ఉండాలి బ్రదర్. పోతావు బ్రదర్, అడిగి బ్రదర్, నరకానికి బ్రదర్. ఇరుకు మార్గం ఎన్నుకో, దేవుడిని ఆధారం చేసుకొని నిలబడు. ఆ ఇరుకులో దేవుడు విశాలత కలగజేస్తాడు. హల్లెలూయా. భయపడకు. ఇరుకు మార్గం అనుకోక, అది దేవుని మార్గం, దైవికమైన మార్గం. అందులో ఆయన కృప ఉంటుంది, అందులో ఆయన కృప ఉంటుంది. హల్లెలూయా. అందులో ఆయన ప్రేమ ఉంటుంది. అయితే ఇప్పుడు చూడండి, ఒకటి ఎదుట సరి అయిన మార్గము గలదు కానీ చివరికి అది నిన్ను మరణమునకు త్రోవ తీయును. ఏందండి, కొంచెం అర్థం కాలేదండి. 26వ అధ్యాయం అండి, 26వ అధ్యాయం ఇది అర్థం కావడానికి. 26వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడండి, ఉరుకులాడకండి, పరిగెత్తకండి, నిదానంగా వెళ్ళండి. మార్గములో నిలిచి చూడుడి. మీ ఏ మార్గం అది? మీ ఎదుట ఏ మార్గం పెట్టండి? నేను సరి అయిన మార్గం పెట్టినా, మార్గంలో నిలిచి చూడాలంట. ఫస్ట్ నిలిచి చూడండి. ఏం చూడాలి ప్రభు? పురాతన మార్గములను గూర్చి విచారణ చేయండి. ఫస్ట్ నాకు అంత తెలుసు, నాకోలేం చెప్పొద్దు, నాకు తెలియదా కాదు. పురాతన మార్గములను గురించి విచారణ చేయండి. అంటే మీ పితరులను అడిగి తెలుసుకోండి. మీ పితరులు వెళ్ళినటువంటి మార్గం ఏదో అడిగి తెలుసుకోండి. నువ్వు ఎరగకుండా తెలుసుకొనకుండా మా తోవనైతుంది కదా అని వెళ్ళిపోయినావు అనుకో, చివరికి అది ఏడికి పోతా తెలుసుకోకుండా పోతే, విచారణ చేయకుండా పోతే నాశనానికి త్రోవ తీస్తుంది అని అర్థం. అంటే నువ్వు ఇప్పుడు మార్గం దగ్గర ఏం చేయాలంటే ఆగి పురాతన మార్గములను గూర్చి విచారణ చెయ్యాల. ఈ మార్గంలో పోతుంటే ఏమవుతుంది, ఎట్లుంటది, ఏమెదురొస్తుంది, అప్పుడు ఏం చెయ్యాలా? వైజాగ్ తెలుసండి, పోతున్నావు, చౌరస్తా వచ్చింది, పెద్ద జంక్షన్ వచ్చింది, 4 మూల తోవలు కనబడ్డాయి, నీకు తెలియదు, ఫస్ట్ టైం పోతున్నావు. ఏమంటావు? అక్కడ ఆగి ఏం చేస్తావు? కన్ఫ్యూజ్ అయితే ఏం చేస్తావు? అక్కడ ఉన్నోళ్ళను, ఆ త్రోవ గురించి ఎరిగినోళ్ళను పిలిచి, అయ్యా వైజాగ్కి ఎట్లా పోవాలా అంతేనమ్మా, లెఫ్ట్ అంటే లెఫ్ట్ పోతావు, రైట్ అంటే రైట్ పోతావు. అట్లా విచారణ చెయ్యకుండా ఏంగా త్రోవనైతే ఉంది కదా పడని పోయినావు అనుకో, చెప్పాలి, నీ డీజిల్ ఖరాబు, నువ్వు ఖరాబు, నీకో శ్రమ, టైము ఖరాబు, నీ పోయే పని ఖరాబు. అట్లా నీ ఎదుట ఒక మార్గం ఉంది, కానీ దాని గురించి విచారణ చేసిపోండి, పరిగెత్తకండి, తెలుసుకోండి. మార్గం, ఏ మార్గము ఎక్కడికి వెళ్తుంది, ఆ మార్గంలో ఏం ఎదురవుతుంది. ఆ ఇరుకు మార్గం ఎన్నుకున్నావు, మంచిదే, మంచి మార్గము ఉన్నది నీ ముందట. ఆ ఇరుకు అనే ఆ మార్గంలో ఏముంటది, ఏమేమొస్తాయి అది తెలవకనే చాలా మంది బాప్టిజం తీసుకొని కొన్ని రోజులకే పడిపోతున్నారు. ఎందుకు తెలుసా? వీళ్ళకి ఏం తెలుసు అంటే, బాప్టిజం తీసుకుంటే దేవుని నమ్మితే అంతా చెప్పాలా, మంచిగా అవుతుంది, ఏం అడ్డం ఆటంకు రాదని తెలుసు వాళ్ళకి. కానీ దేవుని వాక్యం ఏం చెప్పింది అనిసంటే, యోహాను సువార్తలో 16:33 ఏముంది అనిసంటే, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను మీరు ధైర్యం తెచ్చుకోండి, ఏలాగా నేను లోకం జయించి ఉన్నా. అది మాకు తెలియదు, మర్చిపోతాం మేము, మాకొద్దు. హల్లెలూయా. అపోస్తల కార్యంలో అపోస్తలుడైనటువంటి పౌలు కూడా శిష్యుల మనసు దృఢపరచడానికి చెప్తాడు, పరలోక రాజ్యం పోవాలంటే మహాశ్రములను అనుభవించి పోవాలి. విచారణ చేయండి. విచారణ చేస్తే ఏమవుతుందంటే, నువ్వు ఆ మార్గంలో పోయేటప్పుడు నీకు ఇరుకు, ఇబ్బంది, అవమానం, నింద, దూషణ, వెలువేత పడిపోయినప్పుడు నీకు అప్పుడు తెలుసు, ఓహో ఇదే సరైన మార్గం అనమాట. అబ్బో ఇది ఇట్లుంది ఇరుకు, ఇక్కడంతా ఏమైతుంది, నువ్వేం చేస్తావు?
ఇంకో ఆ మార్గంలోనే నువ్వు అట్లాగే తెలియకుండా ఎరవకుండా ఇంకో మార్గం తప్పిపోతావు. యూదలాగా తప్పిపోయినప్పుడు అది నిన్ను నాశనానికి తీసుకెళ్తుంది. అందుకే సామెతల్లో అంటే చెప్పినాడు, నీ ఎదుట మంచి మార్గమే ఉంది కానీ చివరకు నిన్నది తుదకు నాశనానికి మూలమవుతుంది. కాబట్టి నువ్వు ఏం చేయాలంటే ఇర్మియాలో చెప్పినట్టు విధంగా మీ పితరులను వెళ్ళినటువంటి మార్గంలను గురించి విచారణ చేసి తెలుసుకొని పొండి. నాకు తెలుసు, నాకు వాళ్ళు చెప్పొద్దు అనే విధంగా బతకకండి నాయనా అని అర్థం. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ అంతా నాశనంలోనే ఉంది కదా బిడ్డ, నువ్వైతే వెళ్తానే ఉండన్నాడు దేవుడు. అంతా ఒకటే తో బిడ్డ, నువ్వైతే పోదనే ఉండు, నేను చూసుకుంటా అనలేడు కదా ఆయన. చాలా క్లారిటీగా చెప్పిండు ఆయన. మార్గం ఉంది నీ ముందట, కానీ ఆ మార్గము నిన్ను చివరికి ఇంకో దగ్గర తీసుకుపోతుంది. ఎప్పుడు నువ్వు ఎరగకుండా పోతే, నువ్వు తెలుసుకోకుండా పోతే. ఎందుకంటే విశాల మార్గం అనేది ఒకటి ఉంది. ఈ మార్గంలో మంచి మార్గంలో పోతే నీకు ఏమేమి వస్తుందో ఎదురవుతుందో నువ్వు అడిగి తెలుసుకో. ఇదిగో ఇందులో నేను ఆ మార్గంలో ఏమేమవుతుందో ఇందులో రాసిన, దీన్ని బట్టి వెళ్ళు, వాక్యమును ఎరిగి వెళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అట్లయితే దేవుడు ఇర్మియాలో చెప్పినాడు కదా అండి. ఒకసారి ఇర్మియా 10వ అధ్యాయం వెళ్ళి ముగించుకుందాం. ఎటు వెళ్ళాలో నిర్ణయాన్ని మనిషే తీసుకోవాలా, తెలియకపోతే అడిగి తెలుసుకోవాలా అన్నాడు దేవుడు. అంతేగాని తన వశంలో, చదవండి ఒకసారి. యెహోవా అంటున్నాడు తన మార్గమును ఏర్పరచుకొనుట. మరి ఏం చేయాలన్నా ఇప్పుడు? అర్థమైందా? మార్గమును ఏర్పరచుకుంటా నా వశంలో లేదనేసి ఇక్కడ ఉంది. కానీ ఇప్పటిదాకా విన్నటువంటి వాక్యంలో మార్గము తప్పిపోయినాడని ఉంది, సరి అయిన మార్గమును తెలుసుకోనుంది. మరి దీని భావం ఏంది? దీన్నే ఏమన్నారంటే తలరాత. దీన్నే అన్నారు, దీన్ని బట్టే అన్నారు, ఈ వాక్యాన్ని బట్టే తలరాత. దేవుడి చేతిలో ఉంటుంది మనిషిది మొత్తము బతుకు జీవితము, ఆయననే రాస్తాడు. ఆడికి ఏమైనా దేవుడే కారణము. అదిగో అందుకే అక్కడ అట్లా రాస్తా, దాన్ని బట్టి అనుకున్నారు. ఇప్పుడు చూద్దాం, కంప్లీట్ చేద్దాం. తన ప్రవర్తన యందు వారి వశములో లేదనియు నేను ఎరుగుదును. మరి ఎవరి వశములో ఉన్నదన్నమాట? ఇప్పుడు వచ్చేసాం క్లైమాక్స్ కి. ఎవరి వశంలో ఉందన్నమాట చెప్పాలా? మళ్ళీ ఒకసారి చదవమ్మా, మంచి వినండి. యెహోవా అంటున్నాడు, మనిషి తన మార్గమును ఏర్పరచుకొనుట నరుల వశములో లేదని నేను ఎరుగుదును. మరి ఎవరి వశంలో ఉందని చెప్పండి అమ్మా. ఏంది పడతా అంటారు, మంచి చెప్పండి. మాపలు అప్పుడేమో బాగా మాట్లాడతారు, ఇప్పుడేం పడుతున్నాను భాషలు మాట్లాడతారు. ఏమక నరుల వశంలో లేదు. మరి నరుల వశంలో లేనప్పుడు ఎవరి వశంలో ఉంది అది చెప్పండి? వెనకాల స్టూడెంట్స్ చెప్పండి. నేను వెనక బెంచ్లో కూర్చుంటుండే భయమై, కానీ నాకంటే తెలియమంతులు సార్లు వెనక నువ్వు లేవురా అంటుండే. ముందట్టున్న వాళ్ళు ఏమనకు, ముందట్టున్న వాళ్ళు ఏమంటారు కదా, ముందట వచ్చి కూర్చుంటా ఏం రా డైరెక్ట్ అంటుండే. పరేషాన్. చదువుకున్నప్పుడు ఉండేది ఆయన కథ. పాప ఇప్పుడు నా కొడుకు అనుభవిస్తున్నాడు, ఎంత సంతోషపడుతుంటాడు. మా ఆయన కూడా అట్లా చేసిన, మా నాన్న కూడా సేమా నా బ్యాచేనా అని కూర్చుంటున్నాడు. ఎందుకు వాడు నా బ్యాచే. హల్లెలూయా. నరుల వశంలో లేదు. మరి ఎవరి వశంలో ఉంది చెప్పండి గట్టిగా? సాతాను వశంలో. అందుకే అంటాడు పౌలు, నేను చేయగోరు మేలు నేను చేయగోరినను చేయలేకపోవచ్చున్నా. ఇది వాక్యం ఈరోజు. అక్కడ అర్థం చేసుకోలేకపోయిండు మనిషి.
అక్కడ ఆ యొక్క వాక్య భావము తెలుసుకోలేకపోయాడు, ఆ జ్ఞానాన్ని ఎరగలేకపోయాడు. ఇప్పుడు చదవండి మళ్ళీ. తమ మార్గము ఏర్పరచుకొనుట నరుల వశములో లేదనియు, మనుషులు తమ ప్రవర్తన యందు దుర్మార్గం కాదు, వాళ్ళ పాపం సన్మార్గంలో ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేను ఎరుగుదును, అది సాతాను వశములోనికి వెళ్ళిపోయినది. అందుకే చాలా మంది ఏమంటారు తెలుసా, మానేద్దాం అనుకుంటున్నారా కానీ చెప్పాలా మానలేకపోతున్నా అంటే అర్థమైందో తెలుసా, అతను సాతాను వశంలోనికి వెళ్ళిపోయినాడు. విడిచిపెట్టాలనుకుంటున్నాను బ్రదర్, కానీ చెప్పాలా విడిచిపెట్టలే అంటే అది దుర్మార్గం అని తెలుసు, సన్మార్గంలో వెళ్ళాలనుకుంటున్నాడు కానీ అది వాడి వశంలో లేదు, ఆల్రెడీ సాతాను అండర్లోకి తీసేసుకుంది. ఇప్పుడు ఆ పరిస్థితి నా చేతిలో లేదు బ్రదర్, నేనేం చేయలేదు అంటే అర్థమైంది, ఇంకొకటి చేతిలోనికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఒక మనిషి సన్మార్గమును ఎన్నుకొనుట వాని వశములో లేదు, సాతాను వశంలో ఉంది. ఆ కట్లను నేను విప్పాలా. హల్లెలూయా. ఆ కట్లను ఆ మనిషే తెంపుకోవాలా. బలవంతుడైనటువంటి దేవుని పైన ఆధారపడి సాతాను వేసిన ఆ కట్లని తెంపుకోవాలా. అది నీ డ్యూటీ, నువ్వే చెయ్యాలా. నేనెట్లా చేస్తా బ్రదర్, నీకు ఆ దేవుడు శక్తి ఇచ్చిండు, ఆ జ్ఞానం ఇచ్చిండు, ఆ బలం ఇచ్చిండు, ఆయన సపోర్ట్ ఇచ్చిండు. ఆ బలవంతుడు వేసిన బంధకాలను తెంపుకోవాలా. ఎట్లాగంటే బలాతిశయుడైన దేవుణ్ణి కలిగి. హల్లెలూయా. అది వారి వశములో లేదని నేను ఎరుగుదును. వీడు మారాలనుకుంటున్నాడు కానీ మారలేకపోతున్నాడు, ఇక వాడి వశంలో అది లేదని నేను ఎరుగుదును. సాతాను అండర్ చేసేసుకో. ఎట్లా చేసుకుంటాడు సాతాను? చివరి వచనం అండి, లూకా సువార్త 4వ అధ్యాయం. అమ్మయ్య అనుకున్నారా, చివరి వచనం అనగానే